రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి అర్థమైందిలేనన్నా గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆహా, మొత్తం మీద చేర్చావా? లింగం మిస్టర్ లింగం, పశుపతి హియార్, పశుపతి హియార్. మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి 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 రండి. వస్తున్నాం. లింగం ఎక్కడ? ఊళ్ళో ఉంటుంది. ఎందుకు? నో నో నాట్ శివలింగం, ఐ వాంట్ రామలింగం. బజార్కి వెళ్ళారు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఆహా, వాటే మర్యాద, వాటే మర్యాద. యంగ్ లేడీ చాలా బాగున్నది. అంబా, టిఫిన్స్ నాకేనా? అవును, తినండి, చాలా బాగుంటుంది. ఆ గేదె నెయ్యి వాసన. అంబా. ఏమైంది? ఉండండి, నీళ్ళు తెస్తా. ఏమిటమ్మా కంగారు? నాన్న, ఆయన వచ్చారు, టిఫిన్ చేస్తున్నారు. నాన్న, ఆయన చాలా బాగున్నారు. చెప్పానుగా, నాకు తెలుసు, చాలా బాగుంటాడమ్మా. చూద్దుగానిరా. ఇదిగో, నేను వస్తే సిగ్గుపడి వెళ్ళిపోతాడు. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, నువ్వు వెళ్ళు ముందు. వీరబ్రహ్మం, ఇంతకాలానికి కరుణించేవా నాయన? ఆ సంచిలో నాకేనా? అవును, మీకోసం స్వయంగా తయారు చేయించి పట్టుకొచ్చాం. ఇది చర్మ సౌందర్యమునకు చక్కని క్రీము. ఇది శరీరమునకు బాగుగా రుద్ది మర్ధించి వేడి నీళ్లతో శుభ్రముగా స్నానము చేయించవలెను. ఆ తరువాత తెల్లని టవలుతో బాగుగా తుడిచి ఈ పౌడరు చల్లవలెను. ఎంత మంచి వాసన! వాసన లేని పని మేము చేయము. ఇవి ప్రసూతి మాత్రలు. ఒకటి వేసుకున్నచో 2 పిల్లలు పుట్టును. ఈ మాత్రలు వేసుకున్నచో ప్రేమ పుట్టును. నో నో, ఇవి మనుషులకు కాదు, పశువులకు. పశువులకా? నానా, అబ్బా, ఎంత కాలానికి మామే. వీడెవడమ్మా? హూ ఇస్ దిస్ ఓల్డ్ డాంకీ? ఎవరి ముసలి గాడిద? చిన్న బాబును కొడుతున్నా? చిన్నబాబు ఏమిటమ్మా? వాడు ఎవడో పశువు. నో నో, ఐ యామ్ ప్రొఫెసర్ పశుపతి. మీరు పశుపత? అవును మిస్టర్ రామలింగం, ఉత్తరం రాస్తే వచ్చాం, పశువులకు మందులు తెచ్చాం. నేనే రామలింగానండి, ఏదో కంగారు పడి పొరపాటు చేశాను, క్షమించండి బాబు. కానీ మా వీపు వాచినది, ఇక మా జెండా ఎత్తదము. నువ్వు వద్దొద్దు, మీ జెండా మా ఇంట్లోనే పోతండి. అదిగో మీకు ఒక గది ఏర్పాటు చేశాను, అక్కడ ఉండండి బాబు. అయితే మా గుర్రానికి గడ్డి పెట్టండి, మీకు ఫుడ్ పెట్టండి, సామాను లోపల పెట్టండి. చెప్తాను చెప్తాను చెప్తాను. నాన్న, ఈ పశువు మన ఇంట్లో ఎందుకు? పశువు కాదమ్మా, ప్రొఫెసర్ పశుపతి. ఆయన తలుచుకుంటే ఎంత గొడ్డుమోతు పశువు అయినా సంవత్సరానికి 3 ఈతలు ఎని 30 పొద్దులా పాలిస్తుంది. ఆయన కుక్కరో కో అంటే కోడి రోజుకి 8 గుడ్డులు పెడుతుంది. ఆయన సంవత్సరం కాలం మన ఇంట్లో ఉంటే మనం రక్షాధికారులం అయిపోతామమ్మా. అబ్బా, నీకు చాలా తెలివి ఉంది. అదే నేను ఇది లేదు తల్లి. కోసయ్య గారు ఇదేనండి? అవును, మీరు? నా పేరు గోపి. ఓ, మీరా? రండి, కూర్చోండి. అన్నయ్య, అన్నయ్య. అక్క చెప్పలే, ఆయనే గోపి గారు. ఏమిటండి అలా చూస్తున్నారు? ఏం లేదు, నాగరికతలో మీరు చాలా ముందడుగు వేశారు. అఫ్కోర్స్, ఆ మాట మా తాతయ్య అంటే నేను ఎంతో సంతోషించామండి. వచ్చేసరే. వా సిస్టర్, నువ్వు ఉత్తరం రాయటం, ఆయన రాకపోవటం నా. మా తమ్ముడు మోహన్. అఫ్కోర్స్. అక్క, తాతయ్య ఇస్తున్నారు. తాతయ్య, నేను చెప్పానే గోపి, ఈయనే. నమస్కారం. కూర్చో. మీరు మాట్లాడుతున్నాను, ఇప్పుడే వస్తాను. అలాగే. అబ్బాయి, రాధ నీ గురించి చెప్పింది. నేను ముసలనే కావచ్చు, కానీ ఛాందస్సును మాత్రం కాదు. అంటారే గానీ మోడర్న్ ఫ్యాషన్స్ అంటే మా తాతయ్యకి ఇష్టం లేదండి. ఒరే, ఇలాంటి వెర్రిమొరి వేషాలంటే నాకు నచ్చవురా. మా అనురాధ వాళ్ళ అమ్మా నాన్న ఉండగానే నా ఎదురు మీద పెరిగింది. ఇక వాళ్ళిద్దరూ పోయిన తర్వాత చెప్పే అక్కర్లేదు. నెత్తి మీద పెరిగింది. నెత్తి మీద పెరిగింది నువ్వురా, అందుకే ఇలా తయారయ్యావు. అదృష్టవశాత్తు ఈ అవలక్షణాలు ఆడపిల్లలకు రాలేదు.
విన్నావా అబ్బాయి? అందుకని రాధ తనకు నచ్చినతని పెళ్లి చేసుకోవడంలో నాకు ఏ అభ్యంతరము లేదు. తాతయ్య టిఫిన్ కాఫీ రెడీ, మీరు రావచ్చు. మేము రెడీ. ఏమబ్బాయి అడిగితే అట్టకదంటారు, నీకు అలాంటి అభ్యంతరం ఏమైందండి? వెరీ గుడ్. అయితే పద కాఫీ తీసుకుంటూ మాట్లాడుకుందాం. రా బాబు రా, కూర్చో. కూర్చోండమ్మా, మీరు కూర్చోండి. అబ్బాయి అంతా బాగానే ఉంది, మనం సరే అనుకున్నాం. కానీ మీ అమ్మా నాన్నతో కూడా మా నాన్నగారు లేరండి, అమ్మ మాత్రం ఉన్నారు. వాళ్ళ అమ్మగారు చాలా మంచివారు తాతయ్య. నీకెలా తెలుసమ్మా? మా కాలేజ్ గర్ల్స్ కొందరం వాళ్ళ ఊరి దగ్గరికి ఎక్స్కర్షన్కి వెళ్ళాం. అప్పుడు మమ్మల్ని అందరినీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నేనంటే వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టం. అబ్బో అప్పుడే అత్తగారిని కూడా మంచి చేసుకున్నాం అన్నమాట. వెరీ గుడ్. యూత్ అన్న తర్వాత అలా డాషింగ్ గా ఉండాలి. ఇంత ప్రోగ్రెస్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఉండాలి సార్. ఒరేయ్, ఆ ఘనకార్యం నువ్వు చేద్దు గానీ నోరు మూసుకో. అమ్మాయి అరుణా, వాడిని బయట తీసుకెళ్ళు. వస్తారక్క. మీ అమ్మగారి పేరు? రుక్మిణమ్మ అండి. రుక్మిణమ్మ. మీ నాన్నగారి పేరు? భాస్కర్ రావు అండి. ఏమి తాతయ్య? తండ్రి హంతకుడు. గారు అంతకన్నా ఎక్కువ నన్ను మాట్లాడించు. వెళ్ళు. అవునో కాదో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మనడు. నీతి నిజాయితీ కలిగిందైతే కనీసం నీకైనా నిజం చెప్పు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచే. మా అనురాధ, నిజమా తాతయ్య? నిజమేనమ్మా, అక్షరాలా నిజం. అది నిజం కాదు, కానీ మీ తాతయ్య నమ్మారు, లోకం నమ్మింది. మీ నాన్నను జైల్లో పెట్టారు, కేసు నడిచింది. ఉరి శిక్ష తప్పదు అని అందరూ అన్నారు. కానీ ఎలాగో దేవుడి దయ వల్ల కేసు కొట్టేశారు. మీ నాన్నను విడుదల చేశారు. లోకానికి ముఖం చూపించలేక ఆయన ఇల్లే జైలు చేసుకుని ఆ అవమానంతో కుళ్ళి కుళ్ళి కృషించిపోయారు. అది ఆఖరి రోజు నన్ను దగ్గరికి పిలిచి, నేను హంతకుణ్ణి కాను, నువ్వైనా నమ్ముతావా అని అడిగారు. నమ్ముతానండి, నమ్ముతాను, దేవుడై వచ్చి కాదన్నా నమ్ముతానండి అన్నాను. రుజువు చేయలేనంత మాత్రాన నిజం నిజం కాకపోతుందా? ఈ నిజం నీకైనా తెలుసుండని అని ఈ ఫోటో ఇచ్చారు. అటు మీ నాన్న, ఇటు మీ మామయ్య. ఆ మధ్యలో ఉన్నవాడు వాళ్ళిద్దరికీ స్నేహితుడు కాదు, అసలు హంతకుడు. ఇది మీ నాన్న ప్రమాణం చేసి చెప్పిన నిజం. అమ్మా, ఇతను ఎవరో ఏ ఊరో వివరాలు ఏమైనా చెప్పారా నాన్నగారు? అవకాశం లేకపోయింది బాబు. కానీ అతను ఎన్నోసార్లు మన ఇంటికి వచ్చేవాడు, ఎన్నోసార్లు చూశాను. కానీ ఈ హత్య జరిగిన తర్వాత మాత్రం ఇంతవరకు రాలేదు, ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు ఉన్నాడో పోయాడు. ఇంత పాపి అంత సులభంగా పోడమ్మా. ఉంటాడు, ఎక్కడో ఉండే ఉంటాడు. చెబుతా 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 కన్నులతోనే కబురొకటి చెబుతా. చేస్తా 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 నా వన్నెలతోనే విందొకటి చేస్తా. చెబుతా 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 కన్నులతోనే కబురొకటి చెబుతా. చేస్తా 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 నా వన్నెలతోనే విందొకటి చేస్తా. తిన్నాక 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 గొచ్చు గొచ్చు.
సోకులు దోస్తే గప్చిప్ గప్చిప్ చెబుతా 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 కన్నులతోనే కబురొకటి చెబుతా చేస్తా 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 నా వన్నెలతోనే విందొకటి చేస్తా బిగించవోయ్ మోనగాడా సుక్క బిగించవోయ్ మగవాడా తెగించాక బిగించాక గప్చుప్ గప్చుప్ చెబుతా 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 కన్నులతోనే కబురొకటి చెబుతా చేస్తా 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 నా వన్నెలతోనే విందొకటి చేస్తా చెబుతా 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 కన్నులతోనే కబురొకటి చెబుతా చేస్తా 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 నా వన్నెలతోనే విందొకటి చేస్తా ఎస్ స్పీకింగ్. ఏమిటి స్పెషల్ సిఐడి సార్? ఏడి సార్? నో ఫియర్స్. ఓకే ఓకే. ఎవరు? మన మార్కెటింగ్ ఏజెంట్. ఏమిటి కబుర్లు? మనల్ని పట్టుకోవడానికి స్పెషల్ సిఐడిస్ ని వేస్తున్నారు. పాపం మామూలు సీడీలు పనికిరారని తెలుసుకోవడానికి నేడు పట్టిందన్నమాట. నో 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 నో, మనం మామూలు దొంగలమా, నగల స్పెషలిస్ట్, అందుకని స్పెషల్ సిఐడిస్ వేస్తున్నారు. ఒకవేళ నగలు తొడిగిన సిఐడిస్ ని పంపిస్తారేమో. మనం గాజులు తొడిగి పంపిస్తాం. నువ్వు అచ్చం మా నాన్న చెప్పినట్టు జపాన్ బొమ్మలాగే ఉన్నావు. నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నావు. ఏమిటది? అజ్జబ్బా వాసన. వాసన? నరవాసన కాదు, కమ్మని వంట వాసన. అమ్మని వంట ఆమ్లెట్. ఆమ్లెట్. అబ్బా, కోడి కూర నాకు పెడతావా? ఏం తింటావా? తింటాను. అలాగే, అక్కడ వెళ్ళి కూర్చో, పట్టుకొస్తా. అలాగే, ఇదిగో తొందరగా తీసుకురా. తొందరగానే. అదే అదే అక్కడ కూర్చో, కుర్చీలో కూర్చో. ఇవ్వండి. ఇవ్వండా? ఏమిటి గట్టొత్తుకొచ్చి ఏమవుతాడు? ఏం కాడు, కోడి రామూర్తి మన చుట్టం. ఇంకే అది సంగతి. ఇంక ఇవేనా? ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయమంటావా? ముందు మంచినీళ్ళు తీసుకురా, తర్వాత చెప్తాను. ఇంకా తర్వాత చెప్తావా? ఎరక్కపోయి ఒప్పుకున్నారా తండ్రి? ఇంకా ఏమైనా ఉందా? ఏం పార్సల్ చేయమంటావా? వా, నాకు రోజు ఇలాగే పెడతావా? నువ్వు రోజు వస్తూనే ఉండు, నేను రోజు పెడుతూనే ఉంటాను. మా అయ్యగారు మాత్రం నాకు రోజు పెడుతూనే ఉంటారు. దిగు దిగు. నువ్వే నన్ను దించు. అమ్మో నానా, నిన్ను దించాలంటే మళ్ళీ మీ చుట్టం కోడి రామూర్తి గారు దిగి రావాల్సిందే.
ఇచ్చావు భాస్కర్. నీకోసం ప్రతి రాత్రి ఎదురు చూస్తూ కూర్చోవడం, తెల్లవారుజామున నాకే తెలియకుండా ఎప్పుడూ నిద్రపోవడం. 8 గంటలైనా నిద్ర లేవని నిన్ను మీ తాతగారు కోపడ్డం అంతేనా? నీకే నవ్వులాటగానే ఉంటుంది. నీకు మాత్రం వ్యాపారం అంటే నవ్వులాటగా లేదు. ఒక ఊరా ఒక దేశమా? ఆఫ్రికా, అమెరికా, జపాన్, జర్మనీ, హాంకాంగ్, బ్యాంకాంగ్ అన్ని తిరిగి ఈ రోజు సిటీకి వచ్చాను. రాగానే దేవి గారి దర్శనం కోసం ఇక్కడ 12 అయింది. అరుణా, ఇక్కడ మీకు ఉండకూడదు. ఇంట్లో ఎవరన్నా లేచి చూశారంటే చూడలేదు. నో రచ్చకెక్కితే ప్రేమలో ముచ్చటుండదు. వెళ్ళు. రేపు కాస్త కందరాలే వస్తాగా. నిజమా? తప్పకుండా. గుడ్ నైట్. గుడ్ నైట్. అరుణ, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదక్క, ఇక్కడే ఉన్నానుగా. నిజం చెప్పు అక్క. నేను ఇప్పుడు అక్కను కాను, అమ్మను. అమ్మకైతే అబద్ధం చెప్పగలవా? అది కాదక్క. ఏమిటంటే ఏదైనా సరే చెప్పమ్మా, పర్వాలేదు. అక్క, నేను కొన్ని ప్రేమిస్తున్నాను. ఎవరమ్మాతను? భాస్కర్ అని పట్నంలో పెద్ద వ్యాపారం చేస్తున్నారు. ఆ ఎదురుగా తోట బంగ్లా అంతా ఆయనే కొన్నారు. హలో భాస్కర్, వెళ్ళిన పని ఏమైంది? భాస్కర్ వెళ్ళడం కాకపోవడం కూడా చెక్కే అనుకుంటా. నువ్వు అనుకోవడం వేరే కావడం. వెరీ గుడ్. విజయ, నీ చేత్తో భాస్కర్ ఒక పూలు. చేత్తో ఇస్తే చాలా? ఆ ప్రోగ్రాం తర్వాత. ముందు నెక్స్ట్ ప్రోగ్రాం వినండి. రేపు సాయంత్రం రవీంద్ర భారతిలో పోలీసు క్లబ్ సహాయార్థం మిస్ జ్యోతిలక్ష్మి డాన్స్ ప్రోగ్రాం ఉంది. శ్రీపురం మహారాణి శ్రీమతి ఇందిరాదేవి గారు అధ్యక్షత వహిస్తారు. కోహినూర్ డైమండ్ అంతటి విలువైన డైమండ్స్ పొదిగిన నెక్లెస్ ఆమె వేసుకొస్తుంది. ఏమిటి గ్యారంటీ? ఈ రోజే ఫేమస్ డైమండ్ మర్చెంట్స్ బసంతలాల్ కంపెనీ వారు ఆమెకు అందజేశారు. ఆడదానికి నగలు చేయించుకోవడంలో లేదు తృప్తి, అవి వేసుకొని 10 మందికి చూపించడంలో ఉంది. ఏమంటాం? కరెక్ట్. కనుక ఆ డైమండ్ నెక్లెస్. ఓకే బాస్, మీరు ఇంకేమీ చెప్పక్కర్లా. వెరీ గుడ్. ఇది థియేటర్ ఫ్లాట్. సార్, మీ పర్స్. థ్యాంక్స్. మా పోలీస్ క్లబ్ సహాయార్థం ఏర్పాటు చేసిన నేటి ప్రదర్శనకు మీరందరూ విచ్చేసినందుకు నా ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీపురం జమీందారిణి గారికి, నాట్యతార జ్యోతిలక్ష్మి గారికి మా క్లబ్ తరఫున నా ప్రత్యేకాభివందనాలు.
పగలొక్క బాధ ఆ ఒక్క బాధ పగలొక్క బాధ మతిలో నా మతి లేదురో కూరకని రారా కొంటె కుర్రాడా గోంగూరకని రారా ఒంటి గున్నారా కూరకని రారా కొంటె కుర్రాడా చెల్లాకి పిల్లోడ చల్లాని వేళ కన్నుల్లో ఎన్నెల్లో పెనవేయరో చెల్లా పిల్లోడ చల్లాని వేళ కన్నుల్లో ఎన్నెల్లో పెనవేయరో పదునైన వయసొచ్చి కుదురైన మనసులో గుబులంతా రేపిందిరో గుబులంతా రేపిందిరో గోంగూరకని రారా ఒంటికున్నారా చాటు మాటు సైగ చేసి గడిసి వెళ్ళకు సయ్యన్న పడుచు గుండె చారనివ్వకు కూరకని రారా కొంటె కుర్రాడా గోంగూరకని రారా ఒంటికున్నారా కూరకని రారా 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 సయ్యన్న పడుచు గుండె చారనివ్వకు కూరకని రారా కొంటె కుర్రాడా గోంగూరకని రారా ఒంటికున్నారా కూరకని రారా 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 నా నెక్లెస్ ఏంటండి ఏమైంది? నా నెక్లెస్ ఎవరో దొంగిలించారండి ఏంటి నెక్లెస్ దొంగిలించారా? ఇప్పుడు ఎవరో కాచేశారు కానిస్టేబుల్స్ వెంటనే థియేటర్ తలుపులన్నీ మూసివేయండి. ఆ అనుమతి లేనిదే ఎవరిని బయటికి వెళ్ళనివ్వద్దు. మహారాణి గారి డైమండ్ నెక్లెస్ పోయిందట. మీ అందరినీ సోదా చేయవలసి వచ్చినందుకు నేనెంతో విచారిస్తున్నాను. ప్లీజ్ డోంట్ మూవ్. సారీ, తప్పనిసరిగా అందరినీ చెక్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఆల్ రైట్, మీ డ్యూటీ మీరు చేయండి. సార్ దొంగ దొరికాడు సార్. దొంగ దొరికాడా? అవును సార్, పారిపోతుండగా పార్కు దగ్గర బీట్ కానిస్టేబుల్ పట్టుకుని ఫోన్ చేశాడు. థ్యాంక్ గాడ్ డోంట్ వరీ. మేడం, మీరేమీ కంగారు పడకండి. క్షణంలో మీ నెక్లెస్ తెస్తాను. కానిస్టేబుల్, కమాన్, ఫాలో మీ. హ్యాండ్స్ అప్. ఆ జేబులో ఉన్న నెక్లెస్ బయటికి తీ. నెక్లెసా? నా దగ్గర ఎక్కడుంది? ఉంది, తీ బయటికి. క్విక్. ఇక తిన్నగా వెళ్ళు. థియేటర్ దగ్గరికి వెళ్లే వరకు ఆగకూడదు. ఈ లోపుగా ఆగావా పిస్టల్ పేలుతుంది, ప్రాణాలు పోతాయి. వెళ్ళు.
భలేగా మేనేజ్ చేశాం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నెక్లెస్ కొట్టేసి కమిషనర్ జేబులో వేసి థియేటర్ నుండి బయటికి రప్పించాం. మా వాళ్ళు ఓడిపోవటం ఇదే మొదటిసారి. అందుకు నేను మెచ్చుకుంటున్నాను. కానీ ఎంత తెలివితేటలున్నా ఇలాంటి పనులు ఒంటరిగా చేయటం ఎప్పటికైనా ప్రమాదం. కావాలంటే నువ్వు మాతో చేరు. ఎంత జీతమైనా ఇస్తా. నాన్ సెన్స్. జీతానికి పనిచేయవలసిన కర్మ నాకేం లేదు. దట్స్ గుడ్. ఆ స్పిరిటే నేను ఇంత వాణ్ణి చేసింది. జీతం కాదు, వాటా తీసుకో. ఈనాటి నుండి నువ్వు నా పార్ట్నర్. ఓకే? ఓకే. మీట్ మిస్టర్ గోపి. భాస్కర్ ని ఓడించి మనలో ఒకడైన కొత్త హీరో మిస్ విజయ. నమస్తే. నమస్తే. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. కొత్త చోటుకు వచ్చినప్పుడు కొత్త అలవాట్లు నేర్చుకోవాలి. కమాన్. ఒకసారి ఇంటికి వస్తావు, ఆ వచ్చిన పూటైనా సరిగా అన్నం తినవు, మనిషిలా ఉండవు. ఏమిటి నాయనా ఇదంతా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. నీకెందుకమ్మా భయం? నేనేం చేసినా మన మంచిగా చేస్తాను. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? ఉంది గోపి, కానీ అమ్మా, నా లక్ష్యం ఒక్కటే. మా నాన్నగారి మీద వచ్చిన అపనింద మాపేయాలి. ఆయన ఆత్మ శాంతించాలి. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ గొడవంతా తవ్వుకోవడం ఎందుకయ్యా? నా మాట విను గోపి. వద్దు. వద్దంటే ఎలాగమ్మా? ఆ భూషయ్య. గోపి, భూషయ్య కాదు, మీ తాతయ్య. తాతయ్యనమ్మా, కానీ నన్ను మనవల్లా చూశాడా? ఎన్ని మాటలు అన్నాడు. నా ఒంట్లో పారుతున్నది కూలీకోరు రక్తం అన్నాడే. గోపి, కక్ష సాధించడం మన పని కాదు. అవమానాలు అపనిందలు భరించడం మాత్రం మన తలరాత. తలవ్రాత మనం రాసేది కాదు, తుడిపేది కాదు. మన మంచే మనల్ని కాపాడుతుంది. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. వద్దు నాయన, మనకి దుర్మార్గం. ఏమదయ్యా ఇలా ఊగుతుంటే నీకెట్టా ఉందో ఒక మాట చెప్పు. గోదావరి మీద పడవలో పోతూ ఏరుశనక్కాయలు తిన్నట్టుంది. ఏరుశనక్కాయలు ఒక్కటేనా? ముందు ముందు సముద్రం మీద స్టీమర్ లో పోతూ పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నట్టుంటుంది. ఊరి పశువా, ఏదో కమ్మని వాసన వస్తుందే, ఏం తినొచ్చారు? అదే అన్నట్టు మర్చిపోయాను, నీకోసం స్పెషల్ నేతి కూడా పట్టుకొచ్చాను. ఏది? భలే రుచిగా ఉంది. ఇది నేతిదా లేకపోతే నీ చేతిదా? నీ మూతిది. అస్తమానం తిండి కూడా. అవును, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుని ఏం చేస్తావు? నీ చేత వంట చేయించుకు తింటా. అలాగే. తిండి బుద్ధి పోనుకున్నావు కాదు. ప్రేమ, మీ ఇంట్లో ఊదురు గొట్ట ఉందా? గొట్టావా? అదెందుకబ్బా? ఆహా, వసువా, అమ్మో, అయ్యో, అమ్మో, బాబు 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 బాబు.
కాదని రాలేదు నాన్న, రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చావో నాకు తెలుసు. తెగిన సంబంధాలు కలుపుకోవడానికి కాదు, మరిక దేనికి? కలిసిన హృదయాలని తెంచవద్దని. బుద్ధి చెప్పడానికి వచ్చావా? లేదు నాన్న, బ్రతిమాలడానికి వచ్చాను. భంగపడ్డానికి వచ్చావు. అది నాకు కొత్త కాదు, అందువల్ల నాకు బాధ లేదు. కానీ నేను ప్రాధేయపడేది ఒక్కటే, అపనిందలకు ఆవేశాలకు అమాయకపు జీవితాలని ఆహుతి చెయ్యకండి. ఏది అపనింద? ఎవరిది ఆవేశం? నీ భర్త హత్య చేయడం అపనిందా? అబద్ధం కూడా. రుజువు చేయలేనప్పుడు అబద్ధం కూడా నిజమవుతుంది. మీ నమ్మకమే నిజం అనుకున్నా, అందుకు ఆయన శిక్ష అనుభవించారు, నేను పశువుంకం పోగొట్టుకున్నాను. అయిపోయింది, అంతా జరిగిపోయింది. కాని మర్చిపోయింది కాదు, మాసిపోయింది కాదు. మన్నించడాన్ని మాత్రం కాదుగా. మన్నించడు? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావే మన్నించమని? ఇవాళ నీ కొడుకు తన ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకోలేకపోతున్నాడని ఇంత తహతహలాడిపోతున్నావే, ఇలా పరిగెత్తుకుని వచ్చావే. నీదేనా కన్న కడుపు? నువ్వు కన్న తల్లివైతే నేను కన్న తండ్రిని. నీ కొడుకు పెళ్లి కావలసిన వాడు, నా కొడుకు పెళ్ళై పెళ్ళాం పిల్లలతో ఉన్నవాడు. నీకంటే ముందు తన పసుపు కుంకుమ పోగొట్టుకుంది నా కోడలు. ఆమె ఆ శిక్ష ఎందుకు అనుభవించాలి పరమేశ్వర? అందరినీ పోగొట్టుకుని గుండెల్లో కుంపటి పెట్టుకుని గుండెల మీద ఆ పసికందుల్ని ఇన్నాళ్ళు మోసుకుంటూనే పడ్డ బాధ ఎలా మన్నించగలను? వాళ్ళ సుఖాలు కోరి మన్నించమంటున్నాను. సుఖమా? కన్న తండ్రిని హత్య చేసిన వాని కొడుకును కట్టుకొని నా మనవరాలు ఏం సుఖపడుతుంది? అదంత నీచురాలు కాదు, దానికంత స్వార్థం ఉంది. నీకు సిగ్గు బిడియం లేకపోవచ్చు, మాకుంది. నీకు అన్నాని అభిమానం లేకపోయినా దానికి కన్న తండ్రి అనే గౌరవం ఉంది. అన్నిటినీ మించిన మనస్సుంది, దాన్ని అర్పించుకుంది. అది నిజం తెలియనప్పుడు చేసింది. మనస్సుకు తెలిసిన నిజం ఒక్కటి, ప్రేమించడం. తెలియంది ఒక్కటి, తిరిగి తీసుకోవడం. ఆడదాని మనసు నాకు తెలుసు, ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలుసు. తెలుసు, ప్రేమించడం అంటే కళ్ళు మూసుకోవడం, తల్లి తండ్రి అనే బంధాలు లేకపోవడం, నా అనే అభిమానాన్ని చంపుకోవడం, సొంత రక్తం తాగిన భర్తతో కూలుకుతూ కాపురం చేయడం. అంతేనా? అంతేనా నీకు తెలిసిన ప్రేమ? అంతేనా నీకు తెలిసిన మనస్సు? నా మనవరాల మీద నేను కూడా పడినవను. నా బంధులో ప్రాణం ఉండగా దాన్ని నీ కోరలు కానివను. వెళ్ళు, వెళ్ళి కలిసి. నాన్న, నాన్న, కట్టుకున్న భర్త ఉరికంబానికి వెళ్లేనాడు కూడా నేను నీ కాళ్ళు పట్టుకోలేదు. నా పశువుంక నిలపమని ఏనాడు నిన్ను ప్రాధేయపడలేదు. కానీ ఈనాడు బ్రతిమాలుకుంటున్నాను. వాళ్ళ ప్రేమ నిర్మలమైన ప్రేమ. నిజంగాని నిజాన్ని నమ్మి దాన్ని మల్లం చేస్తున్నావు, మనసుల్ని దూరం చేస్తున్నావు. అబద్ధం అని తెలిసినాడు వాటిని నువ్వు అతకలేవు నాన్న. చచ్చిపోయిన మనుషులకే కాదు, చంపుకున్న మనసుల్ని కూడా. జీవం పోయలేము, జీవితాన్ని ఇవ్వలేము. మనం వెళ్ళిపోతాం, వాళ్ళు ఉంటారు. మనం చేసిన పొరపాటుకి జీవితాంతం కుమిలిపోతూ ఉంటారు. అర్థం చేసుకో నాన్న, కాస్త ఆలోచించు నాన్న. ఒక్కటే ఆలోచిస్తున్నాను, నీ భర్త నా వంశాన్ని సర్వనాశనం చేసినాడు కూడా నేను నిన్ను మెడబట్టి బయటకి గింటలేదు. కానీ ఈ రోజు ఆ పని చేయవలసి వస్తుందని ఆలోచిస్తున్నాను. నాన్న, ఇంకొకసారి ఆ మాట అన్నావా? నాన్న, వెళ్ళు. చిలకమ్మ చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామ చిలుక. నీ ఉద్దేశం ఏంట్రా? అసలు ఏమనుకుంటున్నావని? నేను వచ్చి అరగంట అయింది, నాకు మామూలుగా ఇచ్చే కాఫీ ఇచ్చా? మామూలు కాఫీ కోసమా ఈ గొడవంతా? డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. వెళ్ళి చెప్తాను, పడుకుని చెప్తాను, పడుకోండి, పడుకోండి. డబుల్ కాఫీ స్ట్రాంగ్. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏంటనుకుంటున్నావు? అదేంట్రా, నేనేం చేశానురా? ఇంకా ఏం చేయాలి? ఒంటింట్లో అప్పడాలు తప్ప చుట్టలు కాల్చడానికి వీలు లేదని ఎన్నోసార్లు చెప్పాను. ఓట్లు కట్టాలా? ఓకే, ఊరికే ఏంటో అనుకుంటాడు. కాదు, ఇదేంట్రా కాఫీ ఇంత నల్లగా ఉంది? అబ్బో, నువ్వు ఇచ్చి పాలు మా తెల్లగా ఉన్నాయని అన్ని నీళ్లు పాలే. తాగు తాగు.
అబ్బా ఎంత రుచిగా ఉందిరా కాఫీ. నీకు నిజంగా వంట శ్రీ అని బిరుదు ఇవ్వచ్చురా. మీకు ఇవ్వచ్చు చుట్ట అని అట్టే కాకా పట్టకండి ఒంట్లో బాగోలేదు. కాకా కాదురా, నీ జన్మలో ఎప్పుడైనా ఎంత మంచి రుచిగల కాఫీ చేసావా? అంత రుచిగా కాఫీ చేయడానికి ఏంటో కారణం తెలుసా? ప్రేమ. ఏ రోయ్, ప్రేమలో పడ్డావా? నువ్వు వంటవాడివే కాదురా, కొంటివాడివి కూడాను. అరే ఎందుకు అలా సిగ్గుపడతావు? చెప్ప, ధైర్యంగా చెప్పరా. ప్రేమించడం పురుష లక్షణం. రే ఇంతకు ఆ పిల్ల ఎవర్రా? పిల్ల తల్లి అంటే తండ్రి, పిల్ల అంటే అది లోకంలో రివాజే కాదంటరా. అది కాదు, చెప్పు ఎవరో పిల్ల. అరే ఎందుకు అలా నతుకుతావు? రే నేను దగ్గరుండి నీ కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించే బాధ్యత నాది. నీకేం భయం లేదు. పిల్లగా అలా అంటే మాత్రం అండి న్యాయంగా సత్య ప్రమాణ పూర్తిగా ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుంటానండి. అలాగే అలాగే. కాకపోయి పోసుకోండి, బాగా పోసుకోండి. జమ్మనండి. ఏంటండి అది? ఇదేంటి? కాఫీ అందులో ఇంతనాలుగా ఉంది. అయ్యో చుట్ట, ఒంటింట్లో చుట్ట కాల్చద్దు అని ఎన్నిసార్లు రాధా, ఏమిటి తాతయ్య? సిగ్గుమాలిందానం. ఇలా దొంగ గడ్డి కరుస్తూ బ్రతికేదానికన్నా ఏ గంగలోనే పడి చావరాదు. తాతయ్య నేనేం చేశాను? ఇంకా బుకాయిస్తున్నావా? వాడిని మర్చిపోయాన్నావే. ఇక వాడి ముఖం చూడని చచ్చిపోయిన మీ నాన్న మీద ప్రమాణం చేసి చెప్పావే. ఇదేనా? కన్న తండ్రి మీద ఏమాత్రం గౌరవం ఉందా నీకు? వయస్సు కళ్ళు కప్పినా మనసు రంపకోత కోయలేదు. ఎలా మనసు ఒప్పిందే నీకు? ఎలా కలుసుకోగలిగేవా వాడిని? ఏమిటి తాతయ్య, ఏమిటి మీరంటున్నది? నేను అతన్ని కలుసుకుంటున్నానా? లేదు తాతయ్య, నేనే లేదు. చాలే నోర్మి. క్షణం ముందు నేను కళ్ళారా చూశాను. నువ్వు ఇలా మేడ మీదకి వెళ్తూ ఉండడం, వాడు దొంగల తోటలో పారిపోతూ ఉండడం. ఇప్పుడేమంటావు? అలాగమే దౌర్భాగ్యురా. వాడి తండ్రి నా కడుపులో చిచ్చు పెడితే ఆ చిచ్చు తీసుకొచ్చి నా కొంపలోనే పెడతానంటావా? వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ వాడిని కలుసుకోవడానికి ప్రయత్నించావా ముందు నీ శవం, తర్వాత నా శవం. జాగ్రత్త. అక్క నన్ను క్షమించక్క. పర్వాలేదమ్మా. అది కాదక్క, నా మూలంగా నువ్వు ఎన్ని మాటలు పడ్డా లేచి నిజం చెప్పేద్దాం అనిపించింది. కానీ ధైర్యం చాలేదు. చెప్పకపోవడమే మంచిదైందమ్మా. ఆ స్థితిలో తాతయ్యకు నీ సంగతి తెలిస్తే ఏం చేసేవారో ఏమయ్యేదో. కానీ ఇలా ఎంతకాలం దాచగల? చల్లారినేమ్మా. ముందు నేను పెట్టిన చిచ్చు చల్లారిని. తొందరపడకు. తాతయ్య కాఫీ. కాఫీ కాదు, ఇంత విషయం తీసుకురాలేకపోయావా? అసలు నిన్నేమో తీసుకురమ్మన్నారు? నీ పాపిష్టి చేతితో కాఫీ కాదు కదా, మంచిని తెచ్చా ముట్టుకో. పో పో పో. తాతయ్య ఎందుకు అనవసరంగా అక్కని కొప్పడతారు? నీకేం తెలుసమ్మా? రాత్రి అది ఎంత సిగ్గుమాల పని చేసిందో నీకు తెలియదు. తాతయ్య రాత్రి మీరు చూసింది అక్కను కాదు, నన్ను. అన్నా నువ్వు ఊరుకోక. ఇంకా ఎందుకు దాచాలి నిజం? నా మూలంగా నువ్వెందుకు మాట పడాలి? చెప్పేస్తాను. తాతయ్య నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అరుణా, అవును, అతన్ని కలుసుకోవటానికే వెళ్ళాను. అయితే రాత్రి నేను తోటలో చూసింది నేను ప్రేమించినట్టు. ప్రేమించావమ్మా, నువ్వు ప్రేమించావు. అది ఒక హంతకుడు కొడుకుని ప్రేమించింది. నువ్వు ఒక హంతకుడినే ప్రేమించుంటావు, లేదా ఏ దొంగ విధవనో ప్రేమించుంటావు. తాతయ్య కాకపోతే దొరవాడు దొరైదాల అర్ధరాత్రి ఎందుకు వస్తాడు? పెళ్లి కాని పెళ్లి ఎందుకు రప్పిస్తాడు? తాతయ్య వారు చాలా మంచివారు. నన్ను నిజంగా ప్రేమించారు. పెళ్లి చేసుకుంటారు. ఆహా, అంత మంచివాడైతే, అంత మర్యాదస్తుడైతే తల్లి తండ్రి లేకపోయినా తాతను ఒడికి చచ్చానే, నాతో ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఆహా, ఆహా, రత్నాలు ప్రేమించారు, ఇద్దరూ ప్రేమించారు. పెంచి పెద్ద చేసేందుకు నాకు బాగా బుద్ధి చెప్పాడు. తాతయ్య ఆయన గురించి మీకేం తెలియకుండానే. నీకు తెలుసా? తెలుసు. తెలిస్తే తెలుసు పోపోయేవాడతో. మీరు కాదంటే తప్పకుండా వెళ్తాను. అవునా? వెళ్ళమ్మా. ఏ ఎందుకు వెళ్ళాలి? వెళ్తావా లేదా? వెళ్ళు.
ఇక్కడ మీరు ఇలా దిగాలు పడి కూర్చుంటే ఎలా? ఇంతకంటే నేను చేసేది ఏముందమ్మా? నేను అరుణను అంతా అడిగి తెలుసుకున్నాను. ఆ అబ్బాయి ఫోటో అడ్రస్ కూడా ఇచ్చింది. దాని అదృష్టం ఎలా ఉందో మనం మాత్రం ఎందుకు కాదనాలి? ఇంతకు నువ్వు అనేదేంటమ్మా? ఏం లేదు తాతయ్య, మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. మీకు నచ్చి మంచి సంబంధం అనుకుంటేనే చేద్దాం, లేకుంటే అది మాత్రం కాదంటుందా? ఏం తాతయ్య? సరేనమ్మా, నీ ఇష్టం. ఎవరైతేనే వచ్చిన పని అయింది, వెళ్తున్నాం. రండి తాతయ్య. ఉండమ్మా, అప్పుడే ఏమైపోయింది? నీ పేరు భాస్కరేనా? అవును. ఈ ఫోటో నీదేనా? అవును. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మా ఇంటి ఛాయలు కూడా రావద్దు. మీ ఇల్లా? అదే, అర్ధరాత్రి వేళ వచ్చి ఒక అమ్మాయిని కలుసుకుంటావే. ఓ, అరుణ సంగత మీరు చెప్పేది? ఇంతకు మీరెవరు? నేను దాని తాతయ్యను. అదేదో నిన్ను ప్రేమించింది, నిన్నే పెళ్లి చేసుకుంటుంది అంటే పోనీ యోగ్యుడైతే ఇచ్చి చేద్దామని చూద్దామని వచ్చాను. చూశాను నీ యోగ్యత. ఇంతకు మీరనేది ఏమిటి? అప్పుడు శుభయరుగని మారున జీవితంతో చెలగాటం ఆడొద్దు, దాన్ని ఇంకా వంచొద్దు. దయచేసి దాని జోలికి రావద్దు. దయేంటమ్మా దయ? మర్యాదగా చెప్తున్నాను, ఇక మా అరుణ మాటే మర్చిపో. నేను మర్చిపోయినా మీ అరుణ మర్చిపోవద్దు. దాని సంగతి నీకు అనవసరం. అనవసరం అంటే ఎలా? అరుణ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకేం తెలుసు. నా కోసం అల్లాడిపోతుంది, తన ప్రాణాలైనా ఇస్తుంది. కావాలంటే చూడండి, తెల్లవారేసరికి మీ అరుణని ఇక్కడికి రప్పిస్తాను. నోర్మై, నా మనోరాల్ని ఈ సారికొంపకి రప్పిస్తావరా? ఈ భూష అంటే ఎవరనుకున్నావరా? మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ మా అరుణాన్ని కలుసుకోవడానికి ప్రయత్నించినా, మా ఇంటి ఛాయలు కనిపించినా ఏం చేస్తావు? నీ ప్రాణాలు తీస్తాను. ఎందుకండి అంత ఆవేశం? ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేని వాళ్లకు అంత రోషం ఉండకూడదు. ఏమిటో కూర్చావు? నాకు ఆవేశమా? నాకు రోషం ఉండకూడదు. అదే ప్రాణాలు చూపిస్తాను. నా రోషం ఏంటో, నా ఆవేశం ఏంటో. ప్రాణాల మీద ఆశ ఉంటే రావద్దు. నిజమా అక్క? మీరు చెప్పిందంతా నిజమేనా? అవునమ్మా, నా కళ్ళారా చూశాను. అతనికి అన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి. ఆడపిల్లని అదుపులో పెట్టుకోలేదట, అందుకు నాకు దోషం పాసం ఏది ఉండకూడదు. అంత మాట నాన్న అంటాడురా. మన బంగారం మంచిది కానప్పుడు ఇంకా ఏదైనా అంటాడు. సిగ్గులేక ఇది వాడి కోసం పడి ఏడుస్తుంది కానీ వాడికి ఇదంటే గడ్డిపోతాడు. కబురంపగానే వచ్చి వాడి పాదాల మీద పడుతుంది. తాతయ్య, అంతంత మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా మీరు? నేనైతే నిలువున చీల్చేవాణ్ణి, రానివాణ్ణి, రక్తం కళ్ళ చూస్తాను. నీకంటే ముందు నేనే చేస్తాను రా పని. తాతయ్య, మీరందరూ అన్యాయంగా అయింది. నోర్మి, ఆయనట ఆయన. అరుణ, నీకు తెలియదమ్మా, అతను ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు. అతను అన్న మాటలకు నా రక్తమే ఉడికిపోయింది. నిన్ను అంత చులకనగా అంటుంటే నాకే ఆవేశం వచ్చింది. అదే మన ఇల్లై ఉంటే నేనేం చేసేదాన్ని? అక్క, అరుణ, ఏడవనిమ్మా, ఏడవని. చేసిన బుద్ధితో కోపనికి ఏడవలసిందే. అది కాదు, నేను ఇద్దరు మనవరాళ్ళు ఉంటే ఇద్దరు తలరాత ఇలా ఏడవాలా? రే ఏదయ్యా, ఈ ఫోటో తీసుకెళ్ళి పోయో పడే. మళ్ళీ దీని బూడి కూడా ఇంట్లో ఉండడానికి లేదు. పో. కూడా ఇంట్లో ఉండడానికి లేదు. పో. పొద్దునే గేదె దగ్గర తీసుకెళ్తున్నారు బ్లాక్ ఆఫీస్ కు, కృత్రిమ గర్భోత్పత్తి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే పాపం.
దేనికి? మీకు తెలీదా? మొన్న కుటుంబయ్య గారి గదిని బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్లారు. 6 నెలల తర్వాత 2 గుడ్లు పెట్టింది. గుడ్డ? అవును, పొరపాటుని కోడి పెట్టలకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ గేదెకి ఇచ్చేశారు, 2 గుడ్లు పెట్టింది. అలాగే పొరపాటుని ఏ ఏనుగు ఇంజక్షన్ మీ గేదెకి ఇచ్చాడే అనుకోండి, అంతే సంగతులు. అయితే వద్దయా మిస్టర్ లింగం, మీరేం భయపడకండి, నేనున్నానుగా. అవును మరిచాను, వీరుండగా మళ్ళీ బ్లాక్ ఆఫీస్ దాకా ఎందుకండి? అవునండి. వద్దు 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 అరుణ రాలేదమ్మా. అన్నం తినకుండా నన్ను సాధిస్తుందన్నమాట. సాధించని. లేదు తాతయ్య, అరుణ పూర్తిగా మనసు మార్చుకుంది. ఇక అతన్ని మర్చిపోతుంది. నిజంగానా? అవును తాతయ్య, అదిగో. రామ్మా రా. నా మీద కోపం చల్లారిందమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు మెల్లిగా ఆలోచిస్తావని, నిజానిజాలు తెలుసుకుంటావని, మనసు మార్చుకుంటావని నాకు తెలుసు. కూర్చోమ్మా, కూర్చో. ఇద్దరుంటే ఇద్దరు అదృష్టం ఇలా అయినందుకు నేను ఎంతగా కుమిలిపోతున్నానో మీకు తెలియదమ్మా. రాత్రింబవళ్ళు రక్తం కన్నీరుగా కారుస్తున్నాను. అయినా నా కళ్ళు పోలేదమ్మా. ఎందుకో తెలుసా? మీరు తెలిసి నా కళ్ళు మిమ్మల్ని మామూలుగా పెంచి పెద్ద చేయడం కాదమ్మా. ఎంత గొప్పింటి కోడలు చేయదలుచుకున్నాను, మీ పెళ్లి ఎంత ఘనంగా జరిపించాలనుకున్నాను మీకు తెలియదు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అమ్మా, మీరిద్దరు కూడా జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోండి. అరుణ, తినమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు తినిపించాను తల్లి, తిను. ఇస్తాను జాజిరి, తీయగా ఇస్తాను జాజిరి. తీసుకున్నాక ఉంటుంది లాహిరి, మందు తీసుకున్నాక ఉంటుంది లాహిరి. ఓలమ్మి ఓలమ్మి ఓలమ్మి, వేస్తాను వేస్తాను జాజిరి. షాకులై తగులుతున్నవి, ఆశలేవేవో నాలో రగులుతున్నవి. ఓహో, షోకులే షాకులై తగులుతున్నవి, ఆశలేవేవో నాలో రగులుతున్నవి. వేస్తాను వేస్తాను జాజిరి. గడ్డ పెరుగులా మనము తోడుకుందామా, జంట పక్షులై ఎగిరి ఆడుకుందామా. గడ్డ పెరుగులా మనము తోడుకుందామా, జంట పక్షులై ఎగిరి ఆడుకుందామా. వేడి మాటలతో నా ప్రేమ పెంచవద్దు, వాడి గుణపమై గుండెల్లో గెంతవద్దు. వేడి మాటలతో నా ప్రేమ పెంచవద్దు, వాడి గుణపమై గుండెల్లో గెంతవద్దు. వేస్తాను వేస్తాను జాజిరి. జాజిరి
పశువుగాడొస్తాడు పరువు తీస్తాడు పళ్ళు రాల కొట్టి పంపించుతా పశువుగాడొస్తాడు పరువు తీస్తాడు పళ్ళు రాల కొట్టి పంపించుతా అబ్బా పశువు కన్నా నీకు బలమెక్కువ అయ్యో పరువు కన్నా ప్రేమ విలువెక్కువ అబ్బా పశువు కన్నా నీకు బలమెక్కువ అయ్యో పరువు కన్నా ప్రేమ విలువెక్కువ హైలాజిరి హైలాహిరి హైలాజిరి హైలాహిరి యాదయ్య యాదయ్య జాజిరి అయ్యదలోన బాధయ్య జాజిరి ఏసుకున్నాక ఉంటుంది లాహిరి మందేసుకున్నాక ఉంటుంది లాహిరి ఓలమ్మి 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 యాదయ్య యాదయ్య జాజిరి అయ్యదలోన బాధయ్య జాజిరి వేస్తాను వేస్తాను జాజిరి ఆహా ఘాటుగా వేస్తాను జాజిరి లింగం మిస్టర్ లింగం మీ అమ్మాయి లబులో పడినది పబ్లిక్ పార్కులో కూర్చున్నది ఇన్నాళ్ళకి కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చిందా త్వరలో మా అమ్మాయి చిన్నబాబు గారిని పెళ్ళాడి భోషయ్య గారి ఇంటి కోడలైతే ఇంకో కొబ్బరికాయ కొట్ట మీ తలకాయ కొట్టుకుంటారు ఆమె వారింటి కోడలు కాదు వంట ఇంటి కోడలు అవుతుంది మీ అమ్మాయి కులుకుతున్నది వంట వాడితో రెడీ కుక్కుతా వాడా ఆ మాట కొబ్బరికాయ కొట్టక ముందన్నా చెప్పలేదేవయ్యా కదా ప్రేమ యాదయ్య ప్రేమ చూసారా మిస్టర్ లింగం వాడు చేసుకుంటున్న పాడులోపు మధ్యలో గులిపెట్ట మిస్టర్ లింగం పట్టండి నాన్న లింగం పట్టదు లింగం కొట్టదు అయ్యో కొట్టు తగ్గిపోతాడండి లింగం కొట్టద్దు మీరేగా చెప్పారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో వెనకుండా మేము ఆశీర్వదిస్తా ఉన్నారుగా చెప్పాను నువ్వు ప్రేమించేది నా కూతురు తెలియక చెప్పాను తెలిస్తే పళ్ళు రాలగొట్టేవాడి ఇప్పుడు రాలగొట్టండి దొరికాడు నువ్వు నోరు మీరా లింగం గారు అయిపోయింది అయిపోయింది ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి మీ పెద్దరికి నిలబెట్టుకోండి ఏ మొత్తాన్ని కాలు పెట్టావో గానీ పాడి పంట లేకపోక లేకపోతే అంటా వచ్చింది నీ సంగతి కూడా 2 రోజులు తేల్చేస్తా వండర్ఫుల్ మిస్టర్ గోపి వండర్ఫుల్ ప్లాన్ అంటే అలా ఉండాలి తెల్లవారేసరికి బ్రహ్మాండమైన బ్యాంకు దోపిడీ అనే పేపర్లన్నీ కోసి పెడుతూ ఉంటాయి పోలీసులు బెంబేలెత్తిపోతూ ఉంటారు ఓకే 12 గంటలకల్లా అందరూ రెడీగా ఉండాలి గోపి చెప్పినట్టు వినాలి ఓకే బాస్ ఆల్ ది బెస్ట్ ఎస్ స్పీకింగ్ దిస్ ఇస్ ఫైర్ స్టేషన్ ఏమిటి సిటిజన్స్ బ్యాంక్ తగలడిపోతుందా అలాగే అలాగే వెంటనే ఫైరింగ్ అని పంపిస్తాం ఎవరది వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ బాస్
ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, మిమ్మల్ని మీ కార్ని సోదా చేయాలి. కారణం? అనుమానం. అనవసరంగా పెద్ద మనుషులను అనుమానించకండి. మిస్టర్, ఏ ఆధారం లేకుండా సోదా చేసే అధికారం మాకుందని మీరు తెలుసుకోవాలి. అందువల్ల మాకు జరిగే కష్ట నష్టాలకు మీరే బాధ్యులవుతారు. డజంట్ మ్యాటర్. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకునివ్వండి. కమాన్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్, టిక్కి చెక్ చేయి. కమాన్, పిక్. ప్లీజ్. సార్ అయిపోయిందా సార్? సారీ జెంటిల్మెన్, మిమ్మల్ని అనవసరం శ్రమ పెట్టాను. ఇంకా మీరే అనవసరంగా శ్రమ పడ్డారు. ఆల్ రైట్, యూ కెన్ గో. థ్యాంక్ యూ. ద్రోహం. మనలోనే ఎవడో సిఐడి ఉన్నాడు. కనీసం పోలీసులతో లాలూచి పడ్డ మనిషి ఉన్నాడు. లేకపోతే మనం బ్యాంకు దోచిన 10 నిమిషాలు కమిషనర్ మన కారునే ఫాలో చేసి ఎందుకు సోదా చేస్తాడు? ఎవడు వాడు? చెప్పండి. మర్యాదగా బయటపడ్డారా సరే, లేదా ఎలా కనిపెట్టాలో ఏం చేయాలో నాకు తెలుసు. కమా, 5 నిమిషాల టైం ఇస్తున్నాం. సార్, మేమంతా పాతవాళ్ళం. మీ దగ్గర చాలా కాలంగా ఉంటున్నాం. మా గురించి మీకు బాగా తెలుసు. కొత్తగా చేరింది గోపి ఒక్కడే. ఏ కొత్తవాడే చేయాలా? పాతవాళ్ళు చేయకూడదా? భాస్కర్ కనిపించడం లేదు, అతను ఎందుకు చేసి ఉండకూడదు? మిస్టర్, భాస్కర్ గురించి నువ్వు మాకు చెప్పక్కర్లేదు. అతను ప్రాణం పోయినా ద్రోహం చేయి. రుజువేంటి? కమా. థ్యాంక్ యూ. గోపి, ఇలాంటి ద్రోహం ఏదైనా జరగవచ్చుననే అనుమానంతో అసలు పెట్టెను ముందే భాస్కర్ ద్వారా దాటించేశాను. అది సురక్షితంగా చేరింది. ఇప్పుడేమంటావు? భాస్కర్ నిజాయితీని ఒప్పుకుంటావా? ఏమిటి సార్, ఇతను నన్ను అనుమానిస్తున్నాడే? నా సంగతి ఇతనికి తెలియకపోయినా ఇతని సంగతి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసా? మాలో ఒకటిగా ఉంటూ మమ్మల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతు కాయాలని చూస్తున్నావు. నిజం చెప్పు. భాస్కర్, తొందరపడ్డావు. తొందరపడ్డం కాదు బాస్, ఎవరు నమ్మకస్తులో ఎవరు నమ్మక ద్రోహులో ఇక్కడే తేలిపోవాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. గోపి సిఐడి, కావాలంటే అక్కడ పెట్టే సోదా చేయండి. భాస్కర్, చెక్ చేయడం అంటూ వస్తే అందరినీ చెక్ చేయాలి. మాకేమీ అభ్యంతరం లేదు బాస్. నాకు అంతకంటే అభ్యంతరం లేదు. ఆహా, సిఐడి ఐడెంటిఫికేషన్ కార్డు. ఏమిటిది? సార్ నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు సార్. ఈ కార్డు నా పెట్లోకి ఎలా వచ్చిందో ఏమో. తెలీదు? త్వరలోనే తెలుస్తుంది. వీడిని తీసుకెళ్లి దండన పారేయండి. మిస్టర్ గోపి, నిప్పొక చోట పొగొక చోట అయింది. ఐఎమ్ వెరీ సారీ. భాస్కర్, నువ్వు గోపిని అనుమానించడం చాలా పొరపాటు. ఇట్స్ ఆల్ రైట్. జరిగింది ఏదో జరిగింది, అంతా మర్చిపోండి. కమ్ ఆన్, బీ ఫ్రెండ్స్. విను
అందరూ మధువును చూస్తారు, ఏ కొందరు హాయిగా చవి చూస్తారు. అందరూ మధువును చూస్తారు, ఏ కొందరు హాయిగా చవి చూస్తారు. చూస్తే చవి చూస్తే పరవశిస్తే చాలదు. రెండు గ్లాసులు కలిసినప్పుడే, రెండు గ్లాసులు కలిసినప్పుడే గుండెల చప్పుడు విను. పొంగే మధువు ఏమంటుందో, పూచే మనసు ఏమంటుందో విను 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 విను. నిప్పొక చోట పొగవక చోట నిజమును ఎరిగేదెవరు? ముచ్చట గొలిపే గులాబీ మాటున ముళ్ళను చూసేదెవరు? ఈ మధువిచ్చే వేడి ఏ గుండెల మంటలదో, ఈ నడి రాత్రి సందడి ఏ వేకువ గంటలదో. పొంగే మధువు ఏమంటుందో, పూచే మనసు ఏమంటుందో విను 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 విను. నల్లని చీకటి పరదాలు నచ్చిన వారికి సరదాలు, మెరిసే రేపటి కిరణాలు తెరలను చీల్చే కొరడాలు. పొంగే మధువు ఏమంటుందో, పూజే మనసు ఏమంటుందో విను 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 విను. డియర్ భాస్కర్, నువ్వెన్నాళ్ళు రాకపోవడానికి కారణం నాకు తెలుసు. మా అక్కయ్య తాతయ్య నిన్ను గురించి ఏవేవో చెప్పారు. అయినా నీ మీద నమ్మకం నాకు ఇంకా ఉంది. నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నా నమ్మకం నిజం చేయదలుచుకుంటే రేపు అమావాస్య నాడు వచ్చి నన్ను తీసుకెళ్ళు. పెద్దవాళ్ళు కాదన్నప్పుడు దేవుడే మనకు పెళ్లి పెద్ద. నేను సిద్ధంగా ఉంటాను. అరుణ.
ఎక్కడికి బయలుదేరావు? కాళ్ళు వెరకొట్టి మూల పడేస్తాను. వాడి శవం కల్లారా చూస్తాను. ఓషయ్య అంటే తాతయ్య కదా అనుకున్నాను. జాగ్రత్త, నువ్వేదో మనసు మార్చుకుని వాడిని మర్చిపోయావు అనుకున్నాను. ఇదే నువ్వు ఆడుతున్న నాటకం. పద లోపలికి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరా? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మేము మనవరాలను అడగండి. నిన్ను ఈ ఛాయలకు రావద్దనిలే. అరుణ రమ్మన్నది. వస్తే నీ ప్రాణాలు తీస్తానన్నాను. రాకపోతే ప్రాణాలు వదిలేస్తానంది మీ అరుణ. వెళ్ళు, తక్షణం వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళను. వెళితే మీ అరుణతోనే వెళ్తాను. సార్, ఏమిటి? ఈ పని భాస్కర్ తప్ప ఇంకెవరూ చేయడానికి వీల్లేదు. అయితే భాస్కర్ మన నెత్తినే చేయి పెట్టాడనమాట. మనల్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? వెళ్తే శవంగా వెళ్లాల్సిందే. ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళి చూస్తే? అవును, వెంటనే గోపిని పిలువు, బయలుదేరదాం. అరుణ, అరుణ, అబ్బా అరుణ, 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 ఏమిటి? ఏమైంది? అరుణ, 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 మోహన్, మోహన్, అరుణ, అరుణ, ఏమిటి? ఏం జరిగింది? అరుణకి ఏమైంది? అరుణ, అరుణ, అయ్యో బుర్ర తప్పోయింది. అరుణ, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? అదే నేను సినిమా నుంచి చూస్తుంటే మోహన్ బాబా తోట ఇంట్లో బయట నిలబడున్నారు. లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక ఆయన చచ్చిపడుంది. మోహన్ బాబు చొక్కా అంత రక్తమయ్యింది. ఏమడినా సరే సమాధానం చెప్పడం లేదు. అమ్మా, ఏమిటా మోహన్? ఏమైంది? ఒళ్ళకి రక్తం ఏంటి? ఊరుకోమ్మా, ఈ విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవునమ్మా, బయట తమ్ముడున్నాడు. వాడిని తీసుకుని ఇంట్లో వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. బాబు గారు అట్లా పట్టాలి. ఊరుకోమ్మా, ఈ విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవునమ్మా, బయట తమ్ముడున్నాడు. వాడిని తీసుకుని ఇంట్లో వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. బాబు గారు అట్లా పట్టాలి. ఇది ఆమె రాసిన ఆఖరి ఉత్తరం. అయితే వాళ్ళిద్దరూ లేచిపోవడానికి ప్లాన్ వేసుకున్నారన్నమాట. అదంత సులభంగా జరగదు. ఇంతకు భాస్కర్ కి ఆ అమ్మాయికి పరిచయం ఎలా ఏర్పడింది? ఆ ఊరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? నో, అవన్నీ మనకెందుకు గోపి? వాళ్ళు ఎలా పోతే మనకే. మనకు కావాల్సిందల్లా మన సొమ్ము. భాస్కర్ వల్ల మన గుట్టు బయటపడకుండా ఉండడు. భాస్కర్ ని సొమ్ముని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది. ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఓకే. తాతయ్య గారు ఉన్నారండి? ఉన్నారండి.
ఎక్కడికి వెళ్ళావమ్మా? ఓహో, మామిడి పిందుల కోసం తోటలోకి వెళ్ళావా? వెధవ పిందులు మన యాదయ్య గారితో చెప్తే బజార్ నుంచి తెచ్చేవాడు కదమ్మా. సరే సరే, లోపల పెట్టు. పదండి, కూర్చుందాం. ఏం లేదండి, మన ఊళ్ళో బ్రహ్మాండమైన హత్య జరిగింది. మన ఊళ్ళో కూడా హత్య చేసేపాటి మగాడు